హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతగా స్టోరీలోని 71వ భాగం. వేణు 5 నిమిషాల తర్వాత సమన్విని వదిలి తన మొహం దోసిల్లిలోకి తీసుకుని, చెప్పింది అర్థం చేసుకోవే, నాకు దూరంగా ఉండే సమన్వి ప్లీజ్ అని కన్నీళ్లతో అడుగుతాడు. సమన్వి కోపంగా వేణుని వెనక్కి తోసి వేణు ఫ్లోర్ మీద పడగానే వేణు మీద అటు ఇటు కాలు వేసి పొట్ట మీద కూర్చొని, నన్ను దూరంగా ఉండు అని ఇంకొక మాట నీ నోటి నుంచి వచ్చిందంటే నిన్ను చంపి నేను చస్తాను బావా. ఎక్కడి నుంచి వచ్చాయిరా ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు? ఈ స్టేటస్, ఆస్తి, అంతస్తు మనిషికి ఆభరణాలు కాదు. బంధాలు, బంధుత్వాలు, మనుషులు చేసే పనులు మాత్రమే మనిషి వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని ఇస్తాయి. అవే మనకి ఎనలేని ఆస్తి, అంతస్తు. వీటిని నాకు నా అమ్మ, నాన్న, అన్నయ్యలు, తాతయ్య చిన్నప్పటి నుంచి చెప్తూ పెంచారు. ఆస్తి ఉందని పొగరుగా ప్రవర్తించడం నేనెప్పుడూ చేయలేదు బావా. ఆస్తి కోసం కూడా వెంపర్లాడలేదు. ఇప్పటికిప్పుడు కట్టుబట్టలతో నీతో వచ్చేయమన్నా వచ్చేస్తాను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోరా. అన్నయ్యకి కూడా మన గురించి ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రామిస్ చేసి చెప్తున్నాను. మమ్మీ, డాడీ, మహి అన్నయ్య, రుద్ర అన్నయ్య, తాతయ్య అందరూ మన పెళ్ళికి ఒప్పుకుంటారు. నన్ను ఒప్పుకోరా ప్లీజ్. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నా ప్రేమ అర్థం చేసుకోరా అని ఏడుస్తూ ఎమోషనల్గా అడుగుతుంది. వేణుకు కూడా వాళ్ళందరూ ఒప్పుకుంటారు అన్న నమ్మకం ఉన్నా, బయట సమాజం, రుద్ర ఇంటిలో మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే తనని తక్కువ చేస్తే రుద్ర ఎవరిని బేర్ చేయడు. పైగా వాళ్ళకి ముందు నుంచి తనంటే చులకన చూపు. ఇప్పుడు సమన్విని పెళ్లి చేసుకుంటాను అని తెలిస్తే ఖచ్చితంగా ఆస్తి కోసమే పెళ్లి చేసుకుంటున్నాడు అని ప్రచారం చేస్తారని ఆలోచిస్తూ ఉండగానే సమన్వి వేణు నుంచి ఆన్సర్ రాక చంప మీద గట్టిగా కొట్టి, అడుగుతుంటే ఎక్కడ ఆలోచిస్తున్నావురా? చెప్తున్నా విను. నన్ను వదిలేసే ఆలోచనలు ఏమైనా ఉంటే వాటిని ఇప్పుడే తీసేయ్, లేదా గొంతు పిసికి చంపేస్తాను అంటూ వేణు మెడ మీద చేతులు పెట్టి అంటుంది. సమన్వి ప్రేమకు వేణు కళ్ళల్లో చిరుతడి పెదవుల్లో విరబూసి తన వైపు ప్రేమగా చూస్తూ, నువ్వు చెప్పిందంతా నిజమే. నువ్వు చెప్పిన వాళ్ళ వరకు ఒప్పుకుంటారు. మరి మిగిలిన వాళ్ళు? బయట సమాజం నన్ను ఆస్తి కోసం వెంపర్లాడే మనిషిగానే చూస్తారు సమన్వి. నువ్వు అన్నట్టు ఆస్తి లేకుండా నువ్వు కట్టుబట్టలతో నా దగ్గరికి వచ్చిన రేపటి రోజున ఆస్తి కోసం ఏదో ఒకటి చేయడా ఏంటని పొరపాటున ఒక్క మాట నా గురించి అన్నా. నీ అన్నయ్య గురించి తెలుసు కదా, ఎవరిని వదిలిపెట్టడు అని అంటాడు. సమన్వికి వేణుకి ఎలా నచ్చజెప్పాలో అర్థం కాక జుట్టు పీక్కుంటూ, ఆ ఒరేయ్ అంటూ వేణు గుండెల మీద పళ్ళు గట్టిగా దించి రక్తం వచ్చేలా చేసి చెప్తుంటే అర్థం కావట్లేదా? అన్నయ్యతో నేను మాట్లాడతాను. బయట వాళ్ళ నోర్లు ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటాయి. వాటిని పట్టించుకుంటే మన జీవితంలో మనం ముందుకు వెళ్ళలేము. నువ్వు అన్నావు చూడు, నిన్ను మర్చిపోయి వేరొకరిని పెళ్లి చేసుకో అని. మనసులోని చోట కాపురం చేస్తే అది వ్యభిచారం అవుతుంది. అర్థమవుతుందా నీకు? నువ్వు తప్ప నా జీవితంలో మరొకరు వస్తే ప్రామిస్ చేసి చెప్తున్నాను, ఆ క్షణమే చచ్చిపోతాను అని బెదిరిస్తుంది. సమన్వి మాటలకి వేణుకి కోపం వచ్చి తన చెంప మీద గట్టిగా కొట్టి, జీవితం అంటే ఆటలుగా ఉందా? నాలాంటి వాడిని అడుగు, జీవితం అంటే ఏంటో చెప్తాడు. చిన్నప్పటి నుంచి అనాథగా పెరిగాను. అనాథాశ్రమంలో తిని తినక చాలీ చాలని భోజనం చేయటంతో పాటు ఒక పూట తిని ఆకలికి అల్లాడిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటి జీవితం బ్రతికిన నాకు మీ అన్నయ్య పరిచయం ఒక వరంలా నా జీవితాన్ని ఊహించని విధంగా మార్చేసింది. ఏ క్షణాన నాకు ఫ్రెండ్గా మారాడో కానీ నాకు తల్లిగా, తండ్రిగా, స్నేహితుడిగా అన్నీ వాడే తోడై ఉంటూ నాకు కావలసినవన్నీ వాడే చేస్తూ నాకు తెలియకుండా నా కాలేజ్ ఫీజు కట్టి స్కాలర్షిప్ అంటూ నమ్మించి నన్ను ఈ పొజిషన్కి తీసుకువచ్చాడు. అలాంటి మీ అన్నయ్యని నా స్టేటస్ చూపించి ఎవరు హేళన చేయటం నాకు ఇష్టం లేదు. అందుకే ఇంత ఇదిగా చెప్తుంది నిన్ను పెళ్లి చేసుకోలేనని.
కానీ నువ్వన్నావు చూడు, నేను తప్ప నీ జీవితంలోకి మరొకరు వస్తే ఒప్పుకోనని. అక్కడ పూర్తిగా పడిపోయాను. ఇప్పుడు చెప్తున్నాను విను సమన్వి. ఐ లవ్ యూ సో మచ్. పెళ్లి చేసుకుంటాను నిన్ను. కానీ మీ ఇంట్లో అందరినీ నువ్వే ఒప్పించాలి. ఒక్కరైనా అపోజ్ చేశారంటే మాత్రం నువ్వు నన్ను మర్చిపోయి మీ అన్నయ్య చూసిన సంబంధం చేసుకోవాలి. ఒప్పుకుంటావా దీనికి అని అడుగుతాడు. సమన్వి వేణు వైపు ఉక్రోషంగా చూస్తూ, ఇప్పుడు చెప్తున్నాను వినుబావా. మమ్మీ, డాడీ, అన్నయ్యలు, తాతయ్యని నేను ఒప్పిస్తాను. మిగిలిన వాళ్ళతో నాకు అనవసరం. రుద్ర అన్నయ్యతో డైరెక్ట్గా చెప్తాను. అన్నయ్య అన్నీ చూసుకుంటాడు. మన పెళ్ళి ఫిక్స్ అయ్యేంత వరకు ఇక నేను నీతో మాట్లాడను. నువ్వు నాతో మాట్లాడాలని ట్రై చేయకు. ఎందుకో తెలుసా? నాకు నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉండేలా కన్విన్స్ చేయటానికి ట్రై చేస్తావు. అది నాకు ఇష్టం లేదు. నిన్ను వదులుకోవటం అంతకంటే ఇష్టం లేదు అని చెప్పి పైకి లేచి తన కాలేజ్ బ్యాగ్ తీసుకొని జుట్టు సరిగా చేసుకొని, కిచెన్లో మ్యాగీ ఉంది తినేసే. అంతకు మించి నాకు వండటం రాదు. రేపు పెళ్ళయ్యాక కూడా నువ్వే వండి పెట్టాలి నా కోసం అని వార్నింగ్ ఇచ్చి మరీ బయటికి వెళ్తుంది. సమన్వి చెప్పిన విధానానికి వేణు పెదవుల్లో చిరునవ్వు విరబూసి పైకి లేచి మఠం వేసుకొని కూర్చొని చంపలకి మీద చేతులు పెట్టుకుని, ఎంత గట్టిగా కొట్టింది రాక్షసి. చాలా నొప్పిస్తున్నాయి. కానీ దీనిని వదులుకోవటం నాకెంత మాత్రం ఇష్టం లేదు. ఇది అన్నట్టు రేపటి రోజున నన్ను కాకుండా వేరే వాడు దాని జీవితంలోకి వస్తే నిజంగానే నా కోసం ప్రాణాల మీదకి తెచ్చుకుంటే నేను బ్రతుకున్నా వేస్ట్. ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదంటే నేను ముందుగా రుద్రతో మా గురించి మాట్లాడాలి అని రుద్రతో తమ ప్రేమ విషయం డైరెక్ట్గా చెప్పాలని ఫిక్స్ అవుతాడు. రుద్ర నవ్వుతూ బయటికి వెళ్తూ, త్వరగా ఫ్రెష్ అయ్యిరా స్వీటీ, నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తూ కిచెన్లో ఉంటాను అని చెప్పి కిందకి వెళ్ళిపోతే రుద్ర అల్లరికి శక్తి నవ్వి సిగ్గుపడుతూ ఫ్రెష్ అవుతుంది. రుద్ర ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాక ముందు రోజులానే షార్ట్ టీషర్ట్ వేసుకుని జుట్టుని పోనీ వేసుకుని కిచెన్లోకి వెళ్ళేసరికి రుద్ర తనకి కావలసిన ఐటమ్స్ కాటేజ్ మేనేజర్ ద్వారా అప్పటికప్పుడు తెప్పించి ఉప్మా పెసరట్ చేస్తూ ఉంటాడు. తన కోసం టిఫిన్ ప్రిపేర్ చేస్తున్న రుద్రని చూసి శక్తి ప్రేమగా వెనక నుంచి గట్టిగా హగ్ చేసుకొని ముందుకి తొంగి చూస్తూ, ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. రుద్ర తనని ముందుకి తీసుకొని నడుము పట్టి కిచెన్ గాస్కెట్ మీద కూర్చోబెట్టి, ఉప్మా పెసరట్టు మై ఫేవరెట్ అని అంటాడు. యమ్మీ, నాకు కూడా ఉప్మా పెసరట్టు అంటే చాలా ఇష్టం. మీకు అన్ని వంటలు వచ్చా రుద్ర గారు అని కాళ్ళు ఊపుతూ అడుగుతుంది. అప్పటికే రుద్ర ఉప్మా పూర్తి చేసి 2 రకాల చట్నీలు చేసి ఉప్మా పెసరట్టు వేస్తూ ఉంటాడు. రుద్ర చిరునవ్వుతో, హా, అమెరికాలో నేను ఉన్నది ఒంటరిగానేగా. వేణు ఉన్నాడు నాకు తోడుగా. కానీ కుకింగ్ నా హ్యాబిట్. ఇలా కుకింగ్ చేస్తే నాకు కొంచెం రిఫ్రెష్మెంట్గా ఉంటుంది. అందుకే అమెరికాలో వేణుతో కాకుండా నేనే కుకింగ్ చేసేవాడిని. అలా అన్ని రకాల డిషెస్ నేర్చుకున్నాను అని నవ్వుతూ పెసరట్టు అయిపోయాక ఒక ప్లేట్లో శక్తికి వేసి, తిను అని మళ్ళీ వేస్తూ ఉంటే శక్తి ముందుగా రుద్రకి పెట్టి తను తింటూ, చాలా బాగున్నాయి రుద్ర గారు. మీరు ఇలా నన్ను ప్యాంపర్ చేస్తూ ఒక్క పని కూడా చేయనివ్వకుండా చేస్తూ ఉంటే నేను చాలా లావైపోతాను అని అంటుంది. రుద్ర శక్తిని పైనుంచి కింద వరకు ఒకసారి చూశాడు. ఎందుకంటే శక్తి అటు అంత సన్నగా లేకుండా ఇటు అంత బొద్దుగా లేకుండా మధ్యలో ఉండి, ఈ మధ్య కొంచెం తినటం వలన శరీరంలో కళ ఉట్టిపడినట్టు కనిపిస్తూ ఉన్నా కూడా శక్తి రుద్ర కళ్ళకి కొంచెం కూడా ఆనకపోయేసరికి, నువ్వు లావవుతావా అన్నట్టు లుక్ ఇస్తాడు. శక్తి బుంగమూతి పెట్టుకొని, మీకు తెలుసా, నెల క్రితం నేను 45 ఉంటే ఇప్పుడు 47 అయ్యాను. నెల రోజుల్లోనే
3 కేజీస్ గెయిన్ చేశాను. అయినా మీరు నేను లావుగా లేనట్టు ఇలాంటి లుక్ ఇస్తే ఎలా అని అంటుంది. రుద్ర టిఫిన్ చేయటం ఆపి శక్తికి అటూ ఇటూ చేతులు పెట్టి తన మొహంలో మొహం పెట్టి నేనెంత వెయిట్నో తెలుసా అని అడుగుతాడు. శక్తి అమాయకంగా హా మహా అయితే ఎంత ఉంటారు, 75 కేజీస్ ఆర్ 80 కేజీస్ అంతే కదా, దానికి ఓ ఇంతగా బిల్డప్ ఇస్తున్నారే అని అంటుంది. శక్తి చెప్పిన ఆన్సర్కి రుద్ర నవ్వుతూ నేను 100 కేజీస్ అంటూ తనని తాను పైనుంచి కింద వరకు ఒకసారి చూసుకొని ఏ రకంగా నేను నీకు 80 కేజీస్లా కనిపిస్తున్నాను అని వెటకారంగా అడుగుతాడు. శక్తి ఆశ్చర్యంతో కళ్ళు నోరు పెద్దవి చేసి ఏంటి మీరు 100నా, చూడటానికి అలా కనిపించరే, ఎలా ఇలా మేనేజ్ చేస్తున్నారు ఈ ఫిజిక్ని, పైగా మిమ్మల్ని ఇలా షర్ట్ లేకుండా ఎవరైనా చూశారంటే ఖచ్చితంగా పడిపోయి మరి ప్రపోజల్స్ చేస్తారు తెలుసా అని కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అమాయకంగా అంటుంది. డైలీ జిమ్ చేస్తుంది ఎందుకనుకుంటున్నావు స్వీటీ, ఇలా బాడీని హెవీ వెయిట్లో కూడా ఫిట్గా మెయింటైన్ చేయటానికి. కాకపోతే నా బాడీని నా స్వీట్ హార్ట్కి తప్ప ఎవ్వరికీ చూపించను, చూసే అవకాశం కూడా ఇవ్వను అని కొంటెగా శక్తి ముక్కులాగి అంటూ శక్తి నోట్లో ఉన్న పెసరెట్ తన పెదవులతో అందుకొని తింటాడు. శక్తి నోరు ఇంకొంచెం పెద్దది చేసి రుద్ర వైపు షాకింగ్గా చూస్తూ ఉంటే నోరు మూయకపోతే నేను మూయాల్సి వస్తుంది అని సీరియస్నెస్ నటిస్తూ చెప్పి మళ్ళీ టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. శక్తి దెబ్బకి నోరు మూసి మీరు నన్ను భయపెట్టేస్తున్నారు అని మూతి నల్లగా పెట్టి అనగానే రుద్ర శక్తి ప్లేట్లో మరొక దోశ వేసి తనే తినిపిస్తూ నేను నిన్ను భయపెడుతున్నానా, అయినా నన్ను చూసి నువ్వు భయపడుతున్నావంటే జోకింగ్గా ఉంది. నిన్న మార్నింగ్ నువ్వు చేసిన బీభత్సం నాకు ఇంకా గుర్తుకు ఉంది, కాబట్టి నువ్వు దాన్ని నాకు గుర్తు చేయకు, మళ్ళీ ఆ మూడ్లోకి వెళ్ళిపోతే చాలా కష్టం అంటూ టిఫిన్ ప్రిపరేషన్ అయిపోగానే తను శక్తి ప్లేట్లోనే తింటాడు. శక్తి రుద్ర మాటలకి టెన్షన్ ప్లస్ సిగ్గుగా తలదించుకొని టిఫిన్ తింటూ ఉంటే రుద్ర నవ్వుకుంటూ టిఫిన్ పూర్తి చేశాక బయటికి వచ్చి సోఫాలో కూర్చుంటాడు. శక్తి రుద్ర పక్కనే కూర్చుని ఈరోజు ఎక్కడికి వెళ్దాం రుద్రగారు అని నవ్వుతూ అడుగుతుంది. శక్తిని తన ఒడిలోకి తెచ్చుకొని ఎక్కడికి లేదు ఇంట్లోనే అంటూ టీవీ ఆన్ చేసి సాంగ్స్ పెడతాడు. శక్తి బొంగమూతి పెట్టుకుని ఇంత దూరం వచ్చి ఇక్కడ ఏ ప్లేస్లో చూడకుండా ఇక్కడే కూర్చుంటే ఏం బాగుంటుంది అని అడుగుతుంది. ఇక్కడ ఏం చూస్తావు, నీళ్ళనా, ఇక్కడ చూడటానికి అంతగా ప్లేసెస్ ఉండవు స్వీటీ, ఇది ఒక దీవి, చుట్టూ వాటర్ తప్ప అంతగా ఏమీ ఉండవు, హనీమూన్ కపుల్స్కి బాగుంటుంది అంతే, నీకు అంతగా చూడాలి అనిపిస్తే లాస్ట్ 2 days వెళ్దాంలే, అప్పటి వరకు మన ఇద్దరం మన ప్రైవసీ ఎంజాయ్ చేయాలి అంటూ తన మెడ మీద పెదవులతో రాస్తూ చేతుల్ని శక్తి థైస్ మీద వేసి నిమురుతాడు. రుద్ర చెయ్యి తన మీద పడగానే శక్తి చిగురుటాకులా వణికిపోతూ రుద్రగారు అని వణికే గొంతుతో అంటే రుద్ర శక్తిని తన వైపు తిప్పుకొని కంఠం మీద ముద్దులు పెడుతూ ఏంటి అని తమకంగా అడుగుతాడు. మీరు మీరు ఏం చేస్తున్నారు అని అంటూనే రుద్ర చుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకుంటుంది. చేసేది ఎంజాయ్ చేయి స్వీటీ, నేనేం చేస్తున్నానో తెలుసుకోలేనంత చిన్నపిల్లవైతే కాదుగా అంటూ ఒక్కసారిగా శక్తిని సోఫాలో పడుకోబెట్టి తనని ఆక్రమించే పనిలో పడిపోతాడు. శక్తి కూడా రుద్రకి సహకరిస్తూ రుద్ర చేసే పనులని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.